కుక్కర్లో కొంచెం నెయ్యి వేసుకొని 3 వంకాయల్ని అలాగే 4 భాగాలుగా కట్ చేసి వేసాను. 5 పచ్చిమిరపకాయలు కూడా వేసాను. అయితే తర్వాత ఏంటంటే కొంచెం వంకాయలకి ఘాట్లు పెట్టి 6 ముక్కలు చేశాను. కొంచెం జీడిపప్పు వేసి వేగిన తర్వాత ధనియాల పొడి, గరం మసాలా వేసి అవి కూడా వేగాక పసుపు, ఉప్పు వేసి ముందుగానే చిన్న గ్లాసులు బియ్యం నానబెట్టుకున్నాను. అవి నీళ్లతో సహా వేసి ఒక ఉడికి వచ్చాక కుక్కర్ మూత పెట్టి మీడియం మంట మీద 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచాను. అయితే నా పనంతా అయ్యేసరికి కరెంట్ పోయింది. మా ఇంటి ఎదురుగుండానే ట్రాన్స్ఫార్మర్ అనమాట. వాళ్ళ చేస్తున్నారు, చాలాసేపు వెయిట్ చేశాను. కరెంట్ ఎప్పుడు వస్తుంది బాబు అంటే 10 నిమిషాలు అన్నారు. చూశాను కానీ ఎంతకి రాలేదు. ఇంక అప్పటికే టైం అయిపోతుందని మొదలెట్టాను, సగంలో వచ్చిందనమాట. అందుకే లైటింగ్ డిఫరెన్స్ ఉంది చూసారా. కబడ్డీ సినిమాలో ఎంఎస్ నారాయణ గారు కబడ్డీ నేర్పించడానికి రెడీ అవుతుంటే కృష్ణ భగవాన్ అంటారు కదా, కబడ్డీ అంటే ఇది కాదనుకుంటున్నానని. అయితే వాంగీబాత్ అంటే ఇది కాదనుకుంటున్నారా, కానీ రుచి అద్భుతంగా ఉందండి.